అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తు కోసం భారత్ కి బ్రిటన్ బృందం. అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. లండన్ కు వెళ్లే ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో కేవలం ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన భారత్ కు తోడుగా బ్రిటన్ కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ బృందం వచ్చేందుకు సిద్ధమైంది. పౌర విమాన ప్రమాదాలపై దర్యాప్తులో ఈ సంస్థకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. బ్రిటన్ పౌరులు కూడా ఈ విమానంలో ప్రయాణించిన కారణంగా భారత దర్యాప్తులో తమకు నిపుణుల హోదా ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి అసలైన సంఖ్యను DNA పరీక్షల అనంతరం అధికారికంగా ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ విమానంలోని ప్రయాణికులు 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఒకరు కెనడా వ్యక్తి, 7 పోర్చుగల్ దేశస్తులు ఉన్నట్లు సమాచారం.